parallel conductors carrying current. Okay, ఇక్కడ చూద్దాం రా. So I consider that one current carrying conductor like this. This is the current carrying conductor. It is an infinite conductor carrying current. Infinite conductor carrying current. So this current is I1. Infinite conductor carrying current. This is I1. So no doubt this conductor produces magnetic field. ఈ కండక్టర్ ఏం చేస్తుందిరా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. జాగ్రత్తగా వినండి. సో దిస్ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. And you know the conductor produces magnetic field around the conductor. మనకు తెలిసిందే, around the conductor. So around the conductor it produces magnetic field. అంటే what is that? ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది magnetic field around the conductor. Right? సో ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ what is the direction of the current? This is the direction of the current. Let it be I1. ఇప్పుడు ఈ r distance లో perpendicular distance r. This is the perpendicular distance r. Okay. So at this perpendicular distance r, suppose this is the perpendicular distance r. At this point, first, what is the direction of the magnetic field produced by this conductor? ఈ పాయింట్ దగ్గర ఇన్వర్డ్ అవుట్వర్డ్ అది చెప్పండి నాకు. What is the direction of the magnetic field produced by this conductor at this point? In outer. Inward. ఇలా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఇన్వర్డ్. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. సో హియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ B1. Due to this, it is a first conductor. So B1 is the direction is inward. According to Ampere's law, what is the magnitude of B1? చెప్పండి నాకు. It is an infinite conductor. What is the magnitude of B1? So mu naught. This is Amperian loop. So Amperian loop కాబట్టి Amperian loop లో కరెంట్ ఏంటి? I1 by 2 pi ఆరేగా ఎరా mu naught I1 by 2 pi ఆరేగా. ఓకేరా? ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా క్రియేట్ అయింది పక్కన పెట్టు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంది ఈ పాయింట్ దగ్గర, ఉందా లేదా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఉందా లేదా? ఎరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఉందా లేదా? ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. చెప్పండి, ఉందా లేదా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. దేని వల్ల ఉంది? దీని వల్ల ఉంది. అది పక్కన పెడదాం. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఐ హావ్ టు కెప్ట్ వన్ కండక్టర్. దిస్ ఇస్ ద ఫైనైట్ కండక్టర్. ఇప్పుడు నేను పెట్టేది ఏది పెడుతున్నాను? ఒక కండక్టర్ పెడుతున్నాను. సో ఈ కండక్టర్ ఏంటి? ఫైనైట్ కండక్టర్. దిస్ ఈజ్ అ ఫైనైట్ కండక్టర్. అంటే ఇన్ఫైనైట్ పెడితే అవదా అంటే ఎందుకు అవదు? అయింది. ఇన్ఫైనైట్ పెట్టినా అయింది. అంటే ఫైనైట్ కండక్టర్. Yeah, the finite conductor is kept here. Finite conductor place చేసాం.
మరి ఈ కండక్టర్ కి ఫస్ట్ కండక్టర్ కి ఎలా ఉందిరా? దిస్ ఇస్ ద సెకండ్ కండక్టర్. ఫస్ట్ కండక్టర్ కి సెకండ్ కండక్టర్ ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. సెకండ్ కండక్టర్ ఫస్ట్ కండక్టర్ కి ప్యారలల్ గా ఉంది. సో ఇప్పుడు దీంట్లో కరెంట్ వెళ్తుంది. నౌ దిస్ ఇస్ ద కరెంట్ ఈజ్ I2. The length of the conductor is L. Is that the length of the conductor is L? This is the length of the conductor. Oh, so this is the length of the conductor, and the current in this conductor is I2. దీని గురించి పక్కన మర్చిపో. ఇప్పుడు ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈస్ దేర్ ఇన్సైడ్ ది వాట్ ఈస్ దట్? కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్సైడ్ వాట్ ఈస్ దట్? దేంట్లో ఉంది కరెంట్ క్యారింగ్ కండక్టర్? ఎక్కడ పెట్టాం రా ఇప్పుడు మనం? ఎక్కడ పెట్టాం కరెంట్ క్యారింగ్ కండక్టర్? ఇన్సైడ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యా, సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ is placed inside the magnetic field. Definitely it experiences current carrying conductor placed in a magnetic field. It experiences what is that? It experiences force. It experiences current carrying conductor placed in a magnetic field. It experiences what is that? Force. ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంతేనా? వేరా current carrying conductor is placed in a magnetic field. So on this current carrying conductor, force is acting. Yeah, force acting. So what is the force acting on the current carrying conductor? We know that. So the second conductor here. Yeah. ఇక్కడ నేనేం రాస్తున్నానంటే second conductor is placed inside the magnetic field. Inside the magnetic field produced by first conductor, so that second conductor force. Second conductor experiences force. So therefore force experienced by second conductor. Force experienced by second conductor. This is F21. Force on second conductor due to the magnetic field of first conductor is equal to B. B అంటే magnetic field. ఎవరు ప్రొడ్యూస్ చేశారు magnetic field? 1. I అంటే కరెంట్ ఇన్ ద సెకండ్ కండక్టర్ కదా. BIL అంటే I అంటే ఏంటి? కరెంట్ ఇన్ ద కండక్టర్. ఏ కండక్టర్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ కండక్టర్ కరెంట్. సో వాట్ ఇస్ ద కరెంట్ ఇన్ ద సెకండ్ కండక్టర్? I2. L sin theta. Sin theta అంటే angle is how much? Theta is equal to 90 degrees. This is theta is equal to 90 degrees, sin 90. So this is equal to B1 I2L is F21. Okay, F21 is equal to B1 I2L. అంటే ఇప్పుడు ఏమైందిరా? F21 is equal to B1. B1 is equal to what is it? Mu naught I1 by 2 pi r into I2 L sin 90. Sin 90 is 1. So this is F21 is equal to mu naught
I1 I2L by that is. So this is the force experienced. This is the magnitude of the force experienced by the second conductor, but it is based in the magnetic field used by the first conductor. So this is Newton's. Okay. So now here there is a force per unit length. Per unit length. Force per unit length ante F21 by L is equal to mu naught I1 I2 by 2 pi r Newton per meter. This is Newton per meter. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ వచ్చింది. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్? డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ మీకు ఏ రూల్ అయినా అప్లై చేయొచ్చు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్పాను కదా. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. Direction of the field, direction of the current, direction of the force. Direction of the field, direction of the current, direction of the force. Field inward, current paiki, thumb towards the first conductor. అంటే సెకండ్ కండక్టర్ ఏం చేస్తుంది? సెకండ్ కండక్టర్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది టువర్డ్స్ ఫస్ట్ కండక్టర్. సెకండ్ కండక్టర్ ఏమవుతుంది? సెకండ్ కండక్టర్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది ఫస్ట్ కండక్టర్. సెకండ్ కండక్టర్ కి అట్రాక్టెడ్ బై ది ఫస్ట్ కండక్టర్. అంటే కరెంటు ఇక్కడ చూడు I1 I2 రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ రెండు కండక్టర్స్ లో కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే సెకండ్ కండక్టర్ దెర్ ఇస్ అ మ్యూచువల్ ఇంటరాక్షన్ ఇస్ దర్, అట్రాక్షన్ ఫోర్స్ ఇస్ దర్. ఇది దీనివల్ల ఇది అట్రాక్ట్ అవుతుంది, మరి ఇది కూడా దీనివల్ల అట్రాక్ట్ అవుతుంది. రెండింటి మధ్య మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది. కరెంట్ ఈస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. కరెంట్ బిట్వీన్ ది టూ కండక్టర్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, there is a mutual attraction force is there, right? Okay na? Okay ra? అర్థమైందిరా. ఇప్పుడు పామ్ రూల్ కూడా చెప్పొచ్చు మనం. పామ్ రూల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదిరా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఎటువైపు ఉంది? ఇలా. ఇది లెంత్ కదా. దిస్ ఇస్ ద లెంత్ ఈస్ నథింగ్ బట్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ కదా. లెంత్ అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంటేగా, కరెంట్ డైరెక్షన్ ఇలా. ఇప్పుడు ఫోర్స్ ఎటు ఉంది? విచ్ ఇస్ ద ఫోర్స్? ఫోర్స్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్? ఫోర్స్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్? యా లెఫ్ట్. లెఫ్ట్ మీన్స్ వాట్ ఈస్ దట్? అట్రాక్షనేగా. అట్రాక్షనేగా. అట్రాక్షన్ లో ఉన్నట్టేగా. సో ద సెకండ్ కండక్టర్ ఇస్ అట్రాక్టెడ్ బై ది ఫస్ట్ కండక్టర్. యా. సో ఇది ఇలా. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, సార్ ఇదేనా అట్రాక్ట్ అయ్యేది, ఇది అవ్వదా? అవుతుందిరా, అవుతుంది. అది కూడా చూద్దాం మనం. అంటే ఒకవేళ ఇప్పుడు నేను దిస్ ఈజ్ అంటే ఇది ఇన్ఫైనైట్ అనుకున్నాను అనుకో, ఇన్ఫైనైట్ అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ లెంత్. పర్ యూనిట్ లెంత్ అన్నప్పుడు ఇన్ఫైనైట్ లో సమ్ పార్ట్ తీసుకుంటే పర్ యూనిట్ లెంత్ వచ్చేస్తుంది. ఇన్ఫైనైట్ లో సమ్ పార్ట్ తీసుకున్నాం అనుకో పర్ యూనిట్ లెంత్. లేదు ఫోర్స్ అంటే పర్ యూనిట్ లెంత్ రాస్తాం. ఇన్ఫైనైట్ లో సమ్ పార్ట్ ఆఫ్ ది లెంత్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ ఈస్ దర్ ఇస్ అట్రాక్షన్, దట్ ఈస్ అ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఇస్ దేర్ లైక్ దిస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెకండ్ కండక్టర్, ఇది సెకండ్ కండక్టర్ అంటే చూద్దాం. సెకండ్ కండక్టర్ దిస్ ఈజ్ I2. సెకండ్ కండక్టర్ ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ లో ఫస్ట్ కండక్టర్ పెడదాం. ఇప్పుడు ఇది ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్ ఏ డిస్టెన్స్ r. ఇది సో దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్ B2 is equal to mu naught I2 by 2 pi r. Mu naught I2 by 2 pi r according to the Ampere's circuit law, mu naught I by 2 pi r. So what is the direction ra? ఇక్కడ B2 డైరెక్షన్ ఏంటి? ఈ కండక్టర్ వల్ల B2 డైరెక్షన్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి? అవుట్. వెరీ గుడ్. సో దిస్ ఈస్ అవుట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ అవుట్. సో ఇప్పుడు ఫస్ట్ కండక్టర్ ని దీంట్లో ప్లేస్ చేస్తాం. ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసింది, ఫస్ట్ కండక్టర్ ని ప్లేస్ చేస్తాం.
This is the first conductor. In the same direction, there is a current. Current, same direction is there. That is I1. So definitely first conductor experiences a force. Na? The first conductor of length L. Definitely first conductor experiences a force. And what is the force experienced by the first conductor? F12 is equal to B2. Oh, angle is 90 degrees. B2. What is the current? Current is I1 because it is the force experienced by this conductor. That is I1. And sine L sine 90. Yeah. B2 is equal to what is that? Mu naught I2 by 2 pi r into I1 L into 1. F12. So F12 is equal to mu naught I1 I2 by 2 pi r into L. Antega? 2 pi r into L. So this is this F12 by L is equal to mu naught I1 I2 by 2 pi r. Mu naught I1 I2 by 2 pi r. It is Newton per meter. This is Newton. ఇప్పుడు మరి ఇది అట్రాక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకో. ఫీల్డ్ ఎటుందిరా బయటికి, ఫీల్డ్ ఎటుంది బయటికి చూసుకో, బయటికి ఫీల్డ్ బయటికి, కరెంట్ ఎటుంది పైకి. సో ఫీల్డ్ బయటికి కరెంట్, ఫీల్డ్ బయటికి కరెంట్ పైకి. థంబ్ ఎటు చూపిస్తుంది? టువర్డ్స్ ది సెకండ్ కండక్టర్. ఫీల్డ్ బయటికి, ఇది కరెంట్, అది థంబ్ ఎటు చూపిస్తుంది? టువర్డ్స్ ది సెకండ్ కండక్టర్. అంటే అట్రాక్షనేగా. అంటే ఇక్కడ ఇది అట్రాక్షన్ F21, ఇక్కడ ఇది అట్రాక్షన్ F12. ఓకే, F12. అంటే ఇది కూడా చూసుకోవచ్చు నువ్వు. ఫీల్డ్ బయటికి కరెంట్ పైకి, ఫీల్డ్ బయటికి కరెంట్ పైకి, అట్రాక్షన్. అంతేగా, అటు వెళ్తుంది కదా. ఏరా చెప్పడరా, ఫీల్డ్ బయటికి కరెంట్ పైకి, సో ఎటు వెళ్తుంది? అట్రాక్షనేగా, అట్రాక్షన్. దట్ ఈస్. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏం అర్థమైంది? ఇక్కడ కరెంట్ గనక రెండు కండక్టర్స్ లో సేమ్ డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్ గా అట్రాక్షన్. కరెంట్ గనక రెండు కండక్టర్లు సేమ్ డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్ గా అట్రాక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ యూ ఫైండ్ హియర్, నువ్వు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసావు? సో దిస్ అట్రాక్షన్ ఇస్ F12 is must be F12 bar is must be equal and opposite to the F21 bar, and the magnitude of F12 bar is equal to the magnitude of F21 bar. That is equal to mu naught, what is that? Mu naught I1 I2 by 2 pi r into L. This is. సో రెండు సేమ్ ఫోర్స్ తో ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రెండు సేమ్ ఫోర్స్ తో అట్రాక్ట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే mu naught I1 I2 L by 2 pi r. వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే mu naught I1 I2 by 2 pi r. That is. సపోజ్ హియర్, ఇక్కడ చూడు నీకు, దిస్ ఈస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కండక్టర్. ఇన్ఫైనైట్ అనేది అక్కడ పక్కన పెట్టు, ఫస్ట్ కండక్టర్. So this is the direction of the current, and here the magnetic field. So what is the magnetic field at this point? Already you know that the magnetic field at this point is into. Magnetic field at this point is inwards. Inwards into the magnetic field. అంతేగా, కరెంట్ పైకి వెళ్తుంది కదరా. కరెంట్ పైకి వెళ్తుంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డేగా. చెప్పండి రా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డేగా, అవునా కదా? Magnetic field is inward. So now I place a second conductor here. Okay, second conductor ni parallel to the first conductor is placed like this. So parallel to the first conductor it is placed, but the current direction is opposite. Current direction is opposite. So what is the force experienced by the second conductor due to the magnetic field produced by the first conductor? The same magnitude, magnitude మారదు. Distance r అయితే what is the magnitude? Same magnitude. This is mu naught I1 I2 L by 2 pi r. But the direction, see the direction. So what is it? Magnetic field is this one. Magnetic field is this one, and this is the direction of the current. Palm is this direction. Palm is this direction. So palm is this direction. Magnetic field is inward,
and current is this direction, this is the direction of the palm. And what is that attraction or repulsion ra? Attraction or repulsion? చెప్పండి రా, అట్రాక్షన్ రిపల్షన్? పామ్ ఇటుంది అంటే అట్రాక్షన్ రిపల్షన్? రిపల్. అండ్ యు నో దట్ Fleming's left hand rule also, magnetic field is this one. This is the magnetic current కిందకి, thumb out, away వెళ్తుంది thumb, magnetic field is inward, current కిందకి, so thumb is away వెళ్తుంది కాబట్టి the force is, what is that? There is a repulsion force. సో నీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఓకే, 2 parallel conductors, కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, 2 parallel కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నప్పుడు ఆ 2 parallel కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ కరెంట్ కనుక సేమ్ డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్ గా ఆ రెండింటి మధ్య ఏముంటుందిరా? డెఫినెట్ గా ఆ రెండింటి మధ్యలో ఏముంటుంది? కరెంట్ కనుక సేమ్ డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్ గా ఆ రెండింటి మధ్యలో what is that? Attraction is there, attractive force is there. సో ఒకవేళ కరెంట్స్ కనుక రెండింటికి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటే, కరెంట్స్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఆ రెండింటి మధ్యలో డెఫినెట్ గా ఏముంటుంది? రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఫోర్స్ అంటే F is equal to mu naught I1 I2 L by 2 pi R. అండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే mu naught I1 I2 by 2 pi R. That is the force per unit length. That is the magnitude of the force. This is the concept of force between 2 parallel conductors carrying the current. Is it clear, all of you? See, this F by L is equal to mu naught I1 I2 by 2 pi R. This is. So if I1 is equal to I2 is equal to 1 ampere అనుకో, I1 is equal to I2 is equal to 1 ampere. mu naught అంటే ఏంట్రా? నీకు ఆల్రెడీ mu naught by 4 pi is equal to 10 power minus 7 అని తెలుసు. mu naught is equal to 4 pi into 10 power minus 7. అంటే this is 4 pi into 10 power minus 7 into I1 is 1, I2 is 1, this is 2 pi. So R is equal to 1 meter తీసుకో, distance between the two, R is equal to 1 meter. So this is 1, this is 2 into 10 power minus 7 Newton per meter F by L. F by L. అంటే if the 2 conductors carrying current, ఇక్కడ చూడు, if the 2 conductors, 2 parallel conductors, the 2 parallel conductors carrying current is said to be 1 ampere. ఒకవేళ ఆ రెండిట్లో 1 ampere కరెంట్ వెళ్తుంటే 2 parallel conductors carrying current is said to be 1 ampere separated by a distance 1 meter, then they are attracted or repelled. The attraction or repulsion, same direction lo current unte attraction, opposite direction lo current unte repulsion. They are attracted or repelled by a force 2 into 10 power minus 7 Newton per meter. Force per unit length, they are attracted or repelled by a force per unit length is 2 into 10 power minus 7 Newton per meter. అంటే ఇప్పుడు మనం ఎలా, if the 2 parallel conductors carrying current, if the 2 parallel conductors are separated by a distance 1 meter, the 2 conductors parallel to each other separated by a distance 1 meter, 1 meter distance లో separate చేసినప్పుడు, if the 2 conductors attracted or repelled by a force 2 into 10 power minus 7 Newton per meter, then the current passing through the conductors is said to be 1 meter. ఆ రెండింటి మధ్య ఫోర్స్ కనుక 2 into 10 power minus 7 Newton per meter ఉంటే డెఫినెట్ గా ఆ రెండు కండక్టర్స్ లో పాస్ అయ్యే కరెంట్ ఏమైనట్రా? 1 ampere అయినట్టేగా. దాంట్లో కానీ దీంట్లో కానీ పాస్ అయ్యే కరెంట్ 1 ampere అయినట్టా కాదా? ఏరా, అయినట్టా కాదా? అయినట్టు. దట్ ఈస్ 1 ampere. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1 ampere. ఇప్పుడు చూడండి, సి,
So in this what we have to యూస్ దీన్ని ఇంకా ఎలా చేయాలి, దీంట్లో ఉన్న అప్లికేషన్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏమన్నాయి దీంట్లో చూద్దాం. Suppose here there is I1. Distance R. Separated by distance R. సో ఇక్కడ అనదర్ కండక్టర్ ని ప్లేస్ చేశాను. At what distance from the first conductor the another conductor is placed so that it experiences no force. So that it experiences no force. అంటే ఇక్కడ చూడు, at what distance or where I have to place, at what distance అంటాం కంటే కూడా where should be placed, should be placed a third current carrying conductor so that experiences no force. Experiences no force అంటే చూద్దాం అసలు ఇక్కడ మిడిల్ లో చేయాలా లేదా అవుట్ సైడ్ చేయాలా కూడా మనం తెలుసుకోవాలిగా, ఎక్కడ ప్లేస్ చేయాలని చూసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ మిడిల్ లో చేశాను అనుకుంటున్నా. సపోజ్ మిడిల్ ఇన్ ద సెన్స్ ఎగ్జాక్ట్ గా మిడిల్ అని కాదు, ఈ మధ్యలో, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక కండక్టర్ ఇక్కడ ప్లేస్ చేశాను. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, ఈ డైరెక్షన్ లో. సో దట్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఈస్ సేమ్, అంటే ఇక్కడ అది కూడా మెన్షన్ చేయాలి. సో దట్ సో 3 conductors in the same direction of the current, 3 conductors లో సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. అది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ అంటే కంపల్సరీ ఈ కండక్టర్ దీనివల్ల అట్రాక్ట్ అవుతుందిగా, థర్డ్ కండక్టర్ అవుతుందా లేదా? థర్డ్ కండక్టర్, దిస్ ఇస్ ద ఫస్ట్, దిస్ ఇస్ ద సెకండ్, దిస్ ఇస్ ద థర్డ్. థర్డ్ కండక్టర్ ఇస్ అట్రాక్టెడ్ బై దిస్ వన్, అంటే F31. At the same time here, the third conductor is attracted by the first conductor because current is in the same direction. Current same direction lo undi kabatti third conductor is attracted by the second conductor also na. Era third conductor is attracted by the second conductor also. So this is F32. So this distance is R minus X. Yeah. ఇప్పుడు నీకేం అర్థమైంది? థర్డ్ కండక్టర్ మీద ఇక్కడ పెట్టినప్పుడు థర్డ్ కండక్టర్ మీద ఈ కండక్టర్ వల్ల ఫోర్స్ ఉంది, ఈ కండక్టర్ వల్ల ఫోర్స్ ఉంది, ఈ రెండు ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. వన్స్ 2 forces ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే చాలు, ఒకవేళ మాగ్నిట్యూడ్ ఈక్వల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ముందు అసలు 0 రిజల్టెంట్ ఫోర్స్ ఉండాలి అంటే, నో ఫోర్స్ ఉండాలి అంటే కంపల్సరీ ఏముండాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి ముందు. ఆపోజిట్ డైరెక్షన్ లో లేకుండా ఉంటే సో రిజల్టెంట్ ఫోర్స్ 0 అవ్వదు కదా. సో వన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే, ఒకవేళ మాగ్నిట్యూడ్ ఈక్వల్ అయితే డెఫినెట్లీ ద రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ 0 హియర్.
Okay, there is a chance to resultant force is 0. See here, so that ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ 0 అవ్వాలంటే మూడు సేమ్ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తుంటే రిజల్టెంట్ ఫోర్స్ 0 అవ్వాలంటే థర్డ్ కండక్టర్ ఇస్ మస్ట్ బి ప్లేస్డ్. ఇఫ్ ద సి if current in three conductors are in same direction, conductors in the same direction, current in the three conductors in the same direction, then to get null point is nothing but no force on third conductor, no force on third conductor must be placed between right and rational correct era with the current in three conductors in same direction, then to get null point no force on the third conductor, the third conductor must be placed between the two conductors. Is it correct or not? Is it correct statement? What statement is written here? Is it correct or not? If the current in the yes yes ఇప్పుడు చూడు ఇక్కడ మనం ఆ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయటం, ఆ డిస్టెన్స్ ని మరి హియర్ ఫర్ హియర్ what is that the magnitude of F31 is equal to magnitude of F21. Yeah, so magnitude of F21 and F31 and ఈ రెండిటి మధ్య ఫోర్స్ what is that? mu naught I1 I3 by 2 pi, what is that? X na 2 pi x అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ తీసుకుందాం మనం. సో అన్ని సేమ్ తీసుకుంటున్నాం, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు దట్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ వి కన్సిడర్ F by L. So this is equal to mu naught I2 I3 by r minus 2 pi into r minus x. So this 2 pi is cancelled, mu naught is cancelled, I3 is cancelled. F32, yeah, F32, right. So okay, so this is r minus x by r, r minus x by x is equal to I2 by I1, that is, so this is r by x minus 1 is equal to I2 by I1, right. So this is r by x is equal to I2 by I1 plus 1. Okay, so now this is x is equal to what is that? X is equal to r by I2 by I1 plus 1 is there. This is, so that is the distance, okay, from the, that is the distance from the first conductor. So distance from the second conductor కూడా కనుక్కోవచ్చుగా మీరు, ఏరా డిస్టెన్స్ ఫ్రమ్ ది సెకండ్ కండక్టర్ కూడా కనుక్కోవచ్చుగా మీరు, కనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఏం కనుక్కోవచ్చు మీరు, డిస్టెన్స్ ఫ్రమ్ ది సెకండ్ కండక్టర్ కనుక్కోవచ్చు, ఇంకా ఏం కనుక్కోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు యా suppose in the above case, if the two conductors carrying current in opposite direction, so the null point is formed outside the conductor, right?
నల్ పాయింట్స్ సేమ్ దగ్గర ఫామ్ అవుతాయా? సేమ్ దగ్గర. ఇప్పుడు 2 కండక్టర్స్ క్యారింగ్ కరెంట్ ఒకసారి చూడు, అది కూడా చూపిస్తుంది. ఇక్కడ I1 I2 సరే, ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు చూడు, అరే అసలు ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎటుందిరా చెప్పండి నాకు. దీనివల్ల ఈ పాయింట్ దగ్గర, ఈ కండక్టర్ దగ్గర, థర్డ్ కండక్టర్ దగ్గర ఫీల్డ్ ఎటుంది? ఇన్వర్డ్. ఇన్వర్డ్ ఉంది. B1 ఈస్ ఇన్వర్డ్. మరి సెకండ్ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎటుందిరా? ఫీల్డ్ ఎటుంది? సెకండ్ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎటుంది? అవుట్వర్డ్. ఆ రెండు ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటేనేగా రిజల్టెంట్ ఫోర్స్ 0 అయ్యేది, అవునా కాదా? రెండు ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటేనేగా రిజల్టెంట్ ఫోర్స్ 0 అయ్యేది. అందుకని ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుంది. రిజల్టెంట్ ఫోర్స్ 0. దీనికి అవుట్ సైడ్ ఎందుకు ఫామ్ అవట్లేదు చూద్దాం. దీనికి అవుట్ సైడ్, ఒకవేళ అవుట్ సైడ్ కూడా, అవుట్ సైడ్ నేను ఒక పాయింట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా, చెక్ చేసుకుందాం. ఈ పాయింట్ అనుకుంటున్నా అవుట్ సైడ్, ఇక్కడ కూడా ఒక కండక్టర్ పెట్టాను అనుకుందాం, చెక్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద కండక్టర్. ఎందుకు చెక్ చేయకూడదు? మనం 4th కండక్టర్ పెట్టాం. ఇప్పుడు దీని వలన ఈ పాయింట్ దగ్గర, నువ్వు పెట్టిన కండక్టర్ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎటుందిరా? ఫస్ట్ కండక్టర్ వల్ల ఫీల్డ్ ఎటుంది? ఈ పాయింట్ దగ్గర అవుట్. యా, దిస్ ఈజ్ B1 ఈజ్ అవుట్. సో ఈ పాయింట్ దగ్గర దీని వలన ఈ పాయింట్ దగ్గర ఎటుందిరా? అవుట్. ఎస్. మరి రెండు అవుట్ సైడ్ ఉంటే, రెండు ఫీల్డ్స్ అవుట్ సైడ్ ఉంటే నల్ పాయింట్ ఫామ్ అవుతుందా? రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటే రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుందా? అవదు. అందుకని సేమ్ డైరెక్షన్ లో కరెంట్స్ ఉన్నప్పుడు బిట్వీనే రిజల్టెంట్ ఫీల్డ్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడే నల్ పాయింట్ ఫామ్ అవుతుంది. సో అవుట్ సైడ్ దెర్ ఇస్ నో ఛాన్స్, దీనికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఒక పాయింట్ ని కన్సిడర్ చేద్దాం. ఇది ఒక పాయింట్ అనుకో, అంటే ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్తుంది అనుకో, కరెంట్ ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్తుంది అనుకో. సో ఇప్పుడు దీని వలన ఇక్కడ వాట్ ఈస్ ద ఫీల్డ్ రా? వాట్ ఈస్ ద ఫీల్డ్? N. B1 is N. అండ్ దీని వలన ఇక్కడ వాట్ ఈస్ ద ఫీల్డ్ రా? సెకండ్ వలన వాట్ ఈస్ ద ఫీల్డ్? యా, ఇన్వర్డ్ ఓన్లీ, బోత్ ఇన్వర్డ్. సో బోత్ ఇన్వర్డ్ అంటే, సో రిజల్టెంట్ ఫోర్స్ 0 అయ్యే ఛాన్స్ ఉందా? లేదుగా. ఇన్సైడ్ F ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నో, ఇక్కడ F ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హియర్ F ఈజ్ ఈక్వల్ టు 0. రిజల్టెంట్ ఫోర్స్. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు అవుట్ సైడ్ చూద్దాం మనం. అవుట్ సైడ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. అవుట్ సైడ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ R రా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ R. అండ్ అవుట్ సైడ్ అనదర్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ హియర్. ఇక్కడ ఒక కండక్టర్ ప్లేస్ చేశాను. ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ X. ప్లేస్ చేశాను ఎట్ ఎ డిస్టెన్స్ X. ఇప్పుడు దీని వలన ఇక్కడ ఫీల్డ్ ఎటు ఉంటదిరా? ఫస్ట్ వలన ఫీల్డ్ ఎటు ఉంటది? అవుట్, రైట్. దీని వలన ఇక్కడ ఫీల్డ్ ఎటు ఉంటదిరా? సెకండ్ వలన ఫీల్డ్ ఎటు ఉంటది? ఎన్. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి నల్ పాయింట్, రిజల్టెంట్ ఫోర్స్ 0 అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. సో ఉంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్? X is equal directly R by I2 by I1 minus 1 outside.
ఇది ఇన్సైడ్. ఇంకా మళ్ళా ప్రూఫ్లు ఇవన్నీ అవసరం లేదు కదా, ఇంకా సేమ్ ఇంకేగా మనం చేసేది. మళ్ళా ప్రూవ్ చేయాలా దాన్ని? ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ దీనికి అవసరం లేదు కదా, సేమేగా. ఎస్, అది. ఎస్, ప్యారల్ గా పెట్టేవి బాగానే ఉంది. ఒకవేళ నేను ఇది ఇన్ఫైనైట్ కండక్టర్, పెట్టేనెలా కరెంట్ వెళ్తుంది I1, ఇలా కరెంట్ I1 వెళ్తుంది. సో నేను ఇంకొక కండక్టర్ ని ఇలా పెట్టానంటే పర్పెండిక్యులర్ టు దిస్ కండక్టర్, మరి ఏమైనా జరుగుతుందా? ఏమైనా ఫోర్స్ ఉందా లేదా? ఇలా పెడితే ఏమైతే దిస్ ఇస్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ I2, కరెంట్ ఈస్ I2 ఇలా పెట్టాము. ఈ ఎండ్ ఏమో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందిరా? డిస్టెన్స్ A ఉంది. దిస్ ఎండ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ A, అండ్ దిస్ ఎండ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ B అంటున్నా. దిస్ ఎండ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ B, ఇలా అంటున్నా. సో దిస్ ఎండ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ A, దిస్ ఎండ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ B, ఇలా ఉంది. సో వాట్ అబౌట్ ద ఫోర్స్? ఫోర్స్ ఏంటి? ఉందా లేదా ఫోర్స్ అని చూద్దాం. అసలు ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల ఈ రీజన్ లో, ఇటువైపు రీజన్ లో, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇన్వర్డేగా, ఇటువైపు ఇన్వర్డేగా, ఇటువైపు అయితే అవుట్వర్డ్, ఇటువైపు ఇన్వర్డేగా. ఏరా నాకు రెస్పాండ్ అవ్వండి, తొందరగా రెస్పాండ్ అవ్వండి. ఇటువైపు ఇన్వర్డే కదా కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఎస్. సో ఇప్పుడు ఫోర్స్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ చూడు, ఇదేమో ఇన్వర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, కరెంట్ ఈ డైరెక్షన్, మరి ఫోర్స్ ఉందిగా. ఏరా ఫోర్స్ ఇస్ దేర్. ఏ డైరెక్షన్ లో ఉంది ఫోర్స్? ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది? అప్. అంటే ఇలా పెట్టినా కూడా, ప్యారల్ గా పెట్టినా లేకపోతే పర్పెండిక్యులర్ ఎలా పెట్టినా కూడా, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటే డెఫినెట్ గా దట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కరెంట్ క్యారింగ్ పెట్టినప్పుడు, సో దట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనకి ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది ఫోర్స్. మరి ఎలా కనుక్కోవాలి ఆ ఫోర్స్? ఏ విధంగా కనుక్కోవాలి ఫోర్స్? సో ఏ విధంగా కనుక్కోవాలంటే డెఫినెట్ గా నువ్వేం చేయాలి? నువ్వు మామూలుగా కనుక్కోలేవు కాబట్టి ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయటమేరా. దిస్ ఇస్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ ఈజ్ dx. length, small element of length dx, and it is at a distance x from our current carrying conductor. Yes. అప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ వాట్ ఐ కాల్డ్ డిఎఫ్. దీన్ని ఏమంటాను? డిఎఫ్ అంట. డిఎఫ్. సో ఇప్పుడు చూడరా ఇక్కడ, సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, దట్ ఈస్ I2 is there. This is the direction of the current I2. Yes. So here the force acting on element C,
element. Force acting on element. So what is that? DF. DF is equal to B. B ante B1, I2, L. L ante din length. So what is the length of this one? So length of this one is suppose what is it? The element kada. Element is dx. This is dx sine 90. And between that magnetic field and current, angle is between that. Actually, what is that? So magnetic field ante intra B is equal to I into L bar cross B bar kada. Antega? So magnetic field force is equal to, sorry, Fm is equal to L bar cross B bar. L bar ante direction of the current. B bar ante ఇది. So angle between L bar and B bar. L bar and B bar. What is angle ra? L ఇది. L ఇది. B ఇది. So L ఇది B is 90. Yeah. So this is B1. B1 అంటే what is that? అంటే ఈ డిస్టెన్స్ లో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర DB. ఈ పాయింట్ దగ్గర B. ఓకేనా? So that point what I called B is there. So what is the B at this point? B1 at this point at a distance x. So is equal to mu naught I1 by 2 pi x into I2 into dx into 1. So this is the df is equal to mu naught I1 I2 by 2 pi x dx. This is the force on this element. Force on this element. ఆ ఎలిమెంట్ మీద ఫోర్స్. అరే ఇప్పుడు మనకి టోటల్ ఫోర్స్ కావాలి కదరా. టోటల్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? ఏ నుంచి బి కావాలి. ఓకే. సో ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది current carrying what is that conductor. So total force acting on so total force acting on current carrying conductor. How to get F is equal to integral df. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటిగ్రల్ df. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటిగ్రల్ df ఫ్రమ్ వేర్ టు వేర్? చెప్పండి రా. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ టు జీరోనా? జీరో నుంచి ఎక్స్ ఏంట్రా వినోద్? మరి జీరో నుంచి ఎక్స్ ఏంట్రా? నువ్వు ఫోర్స్ ఈ కండక్టర్ మీద కట్టాలరా. ఈ కండక్టర్ మీద కట్టాలి. ఏ టు బి. A to B. So this is equal to integral df is mu naught I1 I2 by 2 pi x dx A to B. That is, yeah. So now here f is equal to, so what are the constants? Constants are mu naught I1 I2 by, so 2 pi is a constant, integral 1 by x dx from A to B. Come on, tell me, integral 1 by x dx is equal to log x base e. Ante kadra? So this is equal to mu naught I1 I2 by 2 pi into, this is ln x, log x base e, ln x. So ln x from where to where? To B. So this is equal to mu naught I1 I2 by 2 pi. This is ln B minus ln A. This is right. ln B minus ln A. So what is that? F is equal to mu naught I1 I2 by 2 pi. So this is ln B by A. This is the force. Right? All of you understand?
అర్థమైందిరా? కండక్టర్ ఇలా పెట్టాం కదా, ఇది యాక్చువల్ గా ఎలా వెళ్తుంది అంటే, ఇప్పుడు చూడు ఫస్ట్ పొజిషన్ ఇది. సో ఫోర్స్ పైకి ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ ట్రాన్స్లేటరీ మోషన్. పైకి వెళ్తా ఉంటుంది అది ట్రాన్స్లేటర్ మోషన్. అండ్ ఇక్కడ చూడరా, నీకు జనరల్ గా ఏంటంటే, సో ద ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. యాక్చువల్ గా ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే ఆర్ పెరుగుతూ ఉంటే ఫోర్స్ తగ్గుతూ ఉంటది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఈ ఎండ్ దగ్గర నీకు మోర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ ఎండ్ దగ్గర మోర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, డిస్టెన్స్ తక్కువ కదా. సో ఇలా వెళ్ళే కొంది ఫోర్స్ ఏమవుతుందంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా magnitude of the force decreases like this. Decreases. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ, దిస్ ఈజ్ అ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బి. ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ టార్క్ యాక్ట్ అవుతుంది. టార్క్ ఫోర్స్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, టార్క్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఇదేంట్రా, ఇక్కడ చూడు, ఇది ఏ, ఇది ఫోర్స్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. అంటే ఆర్ బార్ ఇలా ఉంది, ఎఫ్ బార్ అటుంది, అటుంది. సో ఆర్ బార్ ఇటు ఉంది, ఇది ఆరు. సో ఆర్ నుంచి తీసుకోవాలి. ఇటు తిప్పలేనుగా నేను, ఎందుకంటే ఫోర్స్ అటుంది కదా, అటుంది కాబట్టి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆర్ బార్, దిస్ ఈస్ ఆర్ బార్, ఇది ఆర్ బార్, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఎఫ్ బార్ ఇస్ దిస్ వన్, దిస్ ఇస్. సో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో దిస్ ఈస్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. దిస్ ఇస్ ద డైరెక్షన్. ఇక్కడ చూడు, ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఇది డైరెక్షన్. ఇక్కడేమో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఈస్ దిస్ ఇస్ ద డైరెక్షన్. ఇక్కడేమో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఈస్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో. అంటే ఇక్కడ ఏమవుతుందిరా నీకు, సో వాట్ హియర్, ఈ ఫోర్స్ వలన ఈ రాడ్ ఈ ఎండ్ ఎటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. అంటే వాట్ ఈస్ దట్, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్, సో అది అటు తిరుగుతుంది. అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్. కానీ ఈ ఫోర్స్ వలన ఇది ఇటు తిరుగుతుంది, ఓకేనా? ఈ ఫోర్స్ వలన ఇటు తిరుగుతుంది. వాట్ ఈస్ దట్? యాంటీ క్లాక్ వైజ్. బట్ హియర్ the clockwise torque is more than the anti-clockwise torque. Clockwise torque is more than the anti-clockwise torque. So clockwise torque is more than the anti-clockwise torque. అంటే రిజల్ట్ ఎటు వెళ్తుంది, క్లాక్ వైజ్ లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? రిజల్ట్ ఎటు ఉంటుందిరా, క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ లో తిరుగుతుందంటే ఫైనల్ గా ఈ కండక్టర్ ఎలా వస్తుంది అంటే, ఇది ఫస్ట్ పొజిషన్ కదా, ఫైనల్ గా కండక్టర్ ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఈ కండక్టర్ కి ఈ డైరెక్షన్ లో వచ్చేస్తుంది, I1 I2. అంటే ఈ డైరెక్షన్ లో వచ్చిందంటే ఇలా తిరిగి ఇక్కడ ఉన్న కండక్టర్, ఇలా ఉన్న కండక్టర్ కాస్త ఇలా 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 ఇలా, ఇప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉందిరా. సో కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇలా 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 తిరిగి కరెంట్ కిందకు వస్తుంది. అంటే రెండు ఆఫ్టర్ సమ్ టైం ఇది వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఆఫ్టర్ సమ్ టైం దీస్ టూ ఆర్ ప్యారలల్. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు, ఈ రెండు ప్యారలల్ గా ఉంది, కరెంట్ ఇలా ఉంది, కిందకి ఉంది, రెండు ప్యారలల్ గా ఉంది, కరెంట్ వెళ్తుంది, ఫైనల్ గా ఏమవుతుంది, రిపల్ అవుతుంది. ఎస్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్ రా? ఇస్ ఇట్ క్లియర్ కాన్సెప్ట్? మోర్ టార్క్ ఉంటుంది, ఇది లెస్ టార్క్ ఉంటుంది, ఇది ఇలా తిప్పుతుంది, ఇది ఇలా తిప్పుతుంది, ఇది పైకి వెళ్తా, ఇది మోర్ టార్క్ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇలా తిప్పేసి ఇలా వచ్చేస్తుంది, ఇలా ప్యారలల్ గా వచ్చేస్తుంది.
ప్యారల్ గా వచ్చి కరెంట్ రూట్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ రెండు కరెంట్లు ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇదేమవుతుందిరా, రిపల్ అవుతుంది. సో ఫైనల్ గా రిపల్షన్ ఇస్తారు. ఓకేనా ఎరా కార్తిక్? సో ఎగ్జిబిట్స్ second conductor also exhibits rotation in clockwise direction. Clockwise direction, and after some time then it becomes parallel to first conductor. It becomes parallel to first conductor and it gets repelled. It gets repelled. And the energy to బయటకు వస్తుంది. So that energy, okay, so that energy it is to come out. See, మరి ఈ ఎనర్జీ దేనికోసం యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ రియాక్షన్స్, న్యూక్లియర్ డిసింటిగ్రేషన్ కోసం ఈ సైక్లోట్రాన్ నుంచి వచ్చిన చార్జ్డ్ పార్టికల్ ఎనర్జీని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏముంది, ఎలా ఈ ఎనర్జీ వస్తుంది, దీని కన్స్ట్రక్షన్ ఏంటి? సైక్లోట్రాన్, సైక్లోట్రాన్ కన్స్ట్రక్షన్. సో అంటే ఇక్కడ ఒక ఛాంబర్ ఉంటుందిరా, దిస్ ఇస్ ద ఛాంబర్ అండ్ వి కన్సిడర్ దట్ దెర్ ఆర్ two D-shaped metal conductors. D-shaped అంటే letter hollow conductors, letter D like this. Letter D-shaped conductors like this. There is a small gap between these two. ఈ రెండు D-shaped metal conductors కి a small gap is there. This is the small gap. ఇక్కడ స్మాల్ గ్యాప్ ఉంటుంది D-shaped metal conductors. ఏదో పెద్ద D రాసాక, ఒకటేదో పెద్ద D ఉంది, ఒకటేమో చిన్న D ఉన్నట్టుందిరా. ఓకే అడ్జస్ట్ అవ్వండిరా. Yes. So D-shaped metal conductors. This is D-shaped. Okay. So these are the D-shaped metal conductors are placed like this. ఇక్కడ hollow conductors, D-shaped hollow conductors are taken like this. The D-shaped hollow conductors ని తీసుకున్నాం. It is kept in a chamber. ఈ ఛాంబర్ లో ప్లేస్ చేశాను. ఓకేరా? సో ఛాంబర్ లో ప్లేస్ చేశాను. వెరీ గుడ్. ఇప్పుడు సరిపోయింది. See, here I create a magnetic field. ఇక్కడ ఒక crossed magnetic field. అంటే డాట్ ఫీల్డ్, inside that disk there is a dot field. Dot field అంటే ఏంట్రా? అవుట్. అంతేగా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్. ఏదో ఒకటి రా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ కానీ ఇన్ని కానీ క్రాస్డ్ ఫీల్డ్ తీసుకోవడమే అంతే. సో ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్. ఇది. So magnetic field is out like this. ఇది magnetic field out ఉంది. ఇప్పుడు ఈ మధ్యలోనేమో magnetic field is there. B is
not equal to 0, but electric field is equal to 0. Electric field is equal to 0. So now here gap between the D's, electric field is not equal to 0, magnetic field is 0. అంటే ఎలా వచ్చింది ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఏం లేదురా, ఒక హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కి కనెక్ట్ చేశారు. ఏసీ సోర్స్, హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. సో హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ క్రియేటెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్. యా. సో ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ ఇస్ కెప్ట్ హియర్ లైక్ దిస్. చార్జ్డ్ పార్టికల్ ని ప్లేస్ చేశారు. సో ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ ని ప్లేస్ చేశాను రా. ఇక్కడ ఏముంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, magnetic field is equal to 0. This is a positively charged particle. Suppose here this is a positive and it is a negative, because the polarities are changes for every half cycle, because it is a variable frequency. It is not constant. It is not DC. It is AC. AC ante polarities change అవుతూ ఉంటాయి. For every half cycle polarities changes. ఇది కదా, for every half cycle polarities changes, positive negative, next malla positive vastadi, malla negative vastadi. Ante inti polarities every half cycle change avutu untayi. Okay, that is the meaning. AC ante antera, AC ante automatically polarities automatically changes. So ఇప్పుడు చూడరా, ఇక్కడ charged particle first rest లో ఉంది because of electric field. Electric field is not equal to 0. Electric field undi, electric field create ayyindi dini valla. So because of electric field, some force is acting on the charged particle. Initially ga diniki energy ledu, some force is acting on the charged particle. Because of this force, it is accelerate like this. Accelerate ayi, it is enter into the magnetic field lo enter avutundi. So magnetic field lo ela enter avutundra, perpendicular to the magnetic field. Perpendicular to the magnetic field means it takes what path? Circular path without change in velocity. Velocity change avakunda circular path తీసుకుంటది. ఓకే, సర్క్యులర్ పాత్. మళ్ళా ఇది హాఫ్ సైకిల్ కంప్లీట్ అయింది కాబట్టి పొలారిటీ చేంజ్ అవుతున్నప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగటివ్. yes, positive negative, and it is come into the region of the electric field region లోకి వచ్చింది. ఇదే చార్జ్ రా, పాజిటివ్ చార్జ్. సో పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్ లోకి వస్తే ఇది ఎటువైపు వెళ్ళాలిరా? పాజిటివ్ చార్జ్. సో దిస్ ఇస్ పాజిటివ్ చార్జ్. ఇనిషియల్ గా ఇది నెగటివ్, పాజిటివ్ చార్జ్ ఇనిషియల్ గా ఇది నెగటివ్, ఇది పాజిటివ్ అనుకుందాం. ఇప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగటివ్ అనుకుందాం. పొలారిటీస్ చేంజ్. యా. సో ఇప్పుడు ఏమవుతుంది? నెగటివ్ వైపు వచ్చి ఇట్ ఈస్ అట్రాక్టెడ్ లైక్ దిస్, అట్రాక్టెడ్ అయ్యి, అండ్ ఇక్కడ యాక్సలరేట్ అవుతుంది. మళ్ళా యాక్సలరేషన్, ఇంతకు ముందు ఉన్న యాక్సలరేషన్ కంటే మళ్ళా యాక్సలరేట్ అవడం వల్ల వెలాసిటీ పెరుగుతుంది. ఇక్కడ ఎంత వెలాసిటీ వెళ్తుందో అంతే వెలాసిటీ తిరుగుతుంది కాన్స్టెంట్ గా. మళ్ళా లోనికి వచ్చిన తర్వాత మళ్ళా ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళా యాక్సలరేట్ అవుతుంది. మళ్ళా యాక్సలరేట్ అవుతే వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగి మోర్ వెలాసిటీతో దీంట్లోకి ఎంటర్ అయితే ఇక్కడ వెలాసిటీ ఏం చేంజ్ కాదు. బికాస్ ఆఫ్ దట్ వెలాసిటీ ఇట్ ఈస్ ఇది రొటేట్ అవుతుంది. విత్ వెలాసిటీ పెరిగిందిగా, విత్ గ్రేటర్ రేడియస్ ఇట్ ఈస్ రొటేట్స్. గ్రేటర్ రేడియస్ తో రొటేట్ అవుతుంది. రొటేట్ అయిన తర్వాత మళ్ళీ హాఫ్ సైకిల్, ఇట్ ఈస్ నెగటివ్, it is a positive automatically, and enter the charged particle enter into the electric field again it is accelerate, and again the velocity increase అయినప్పుడు సో మళ్ళా enter into this region, ఈ region లో enter అవుతుంది, and ఇది velocity మారకుండా again it is rotate with more what is that radius, more radius తో rotate అవుతుంది. So again there is a polarity changes, so it is accelerate like this, so it is rotates like this. ఇలా ఈ చార్జ్డ్ పార్టికల్ దీంట్లో ఇలా రేడియస్ ని పెంచుకుంటూ వెలాసిటీ చేంజ్ అవుతూ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ రేడియస్ ని పెంచుకుంటూ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ రేడియస్ ని పెంచుకుంటూ సో ఇలా పెంచుకుంటూ వచ్చేస్తుంది చార్జ్డ్ పార్టికల్ is coming like this. So ఎక్కడ వరకు అంటే up to the radius of the D's,
రేడియస్ ఆఫ్ ది డీస్ వచ్చేదాకా డీస్ కి ఎంత రేడియస్ ఉందో అంత రేడియస్ వచ్చేదాకా ఇలా తిరుగుతూ ఉంటది. సో వెలాసిటీ చేంజ్ అయిపోతూ ఉంటది, తిరుగుతూ ఉంటది. సో అంటే వెలాసిటీ ఎవరు చేంజ్ చేస్తారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జస్ట్ రొటేట్స్ ద చార్జ్డ్ పార్టికల్. సో వెరాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేట్స్ ద చార్జ్డ్ పార్టికల్. ఇక్కడ జరిగేది అది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సిలరేట్ ద చార్జ్డ్ పార్టికల్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, వేర్ యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓన్లీ రొటేట్స్ ద చార్జ్డ్ పార్టికల్. సో దట్ ద వాట్ ఈస్ దట్ హియర్ ఎనర్జీ ఈస్ ఇంక్రీజెస్, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక ఎక్సిట్ ఉంటుంది. ఈ ఎక్సిట్ నుంచి చార్జ్డ్ పార్టికల్ ఈజ్ come out with the maximum kinetic energy. అంతే. సో దిస్ ఇస్ అంటే ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది డీస్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం అనుకో. సో క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ డీస్ క్యాపిటల్ ఆర్ అనుకుంటే. సో ఇప్పుడు నీకు కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ రా? Kinetic energy is equal to d square q square r square by 2m. d square q square r square by 2m, because you know that initial ga r is equal to mv by bq. సో ఇప్పుడు వెలాసిటీ పెరుగుతుంది కదా, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంటే రేడియస్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అయ్యి సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది డీస్ కి వచ్చేస్తుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది డీస్ కి వచ్చేస్తే సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఇనిషియల్ గా ఎనర్జీ లేదు, ఇప్పుడు మోర్ కైనెటిక్ ఎనర్జీతో ద బాడీస్ కమ్ అవుట్, చార్జ్డ్ పార్టికల్స్ కమ్ అవుట్. అండ్ ఇక్కడ నీకు టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద టైం పీరియడ్ రా? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2πm by bq na. 2πm by bq. Frequency is equal to bq by 2πm. So these two does not change with respect to radius and velocity. So already number of times cheppam adi. So that too, time period and frequency does not depends upon the radius of the circular path and velocity of the charged particle. సో వెలాసిటీ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ మీద కానీ రేడియస్ మీద కానీ అవి డిపెండ్ అవ్వవు. సో దీస్ టూ డస్ నాట్ చేంజ్, దీస్ ఆర్ నాట్ చేంజ్, బట్ the what is that the kinetic energy of the charged particle is increases so after taking that number of distributions like this. Okay, so this is what is meant by cyclotron. And one more thing, cyclotron cannot accelerate neutral particles ని accelerate చేయదు, and cyclotron cannot accelerate that electron అంటే less mass ఉన్న charged particle ని కూడా ఇది accelerate చేయదు. So cyclotron accelerates only that protons and positive ions and alpha particles like this, positively charged particles and more mass ఉంటది. సో more mass ఉన్న charged particles, positive charged particles ని ఇది cyclotron accelerate చేస్తది, అక్కడ అవే యూజ్ చేస్తాం. సో electron is not accelerate in the cyclotron లో electron ని మనం accelerate చేయదు. So electron is not able to accelerate cyclotron because it is less mass and a negatively charged particle. It accelerates the positively charged particles and it does not accelerate the neutral particle. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎఫెక్ట్ ఉండాలి కదా, న్యూట్రల్ పార్టికల్ ఎఫెక్ట్ ఉంటుందిరా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా న్యూట్రల్ పార్టికల్ కి? ఉండదు కదా. సో ఉండదు కాబట్టి ఇట్ డస్ నాట్ యాక్సలరేట్స్ దట్ న్యూట్రల్ పార్టికల్. క్లియర్ రా? ఇస్ ఇట్ క్లియర్? సైక్లోట్రాన్ ఒకసారి మీ దగ్గర ఉన్న బుక్స్ లో చదువుకుంటే నేను చెప్పిందంతా ఉంటుంది. ఏమి ఇంతే, ఇక నేను చెప్పిందంతా ఉంటుంది. రైట్ నానా? సో దిస్ ఈజ్ ఓకే. బాయ్ రా. అరే ఒక స్క్రీన్ షాట్ ఒకటి వినోద్, స్క్రీన్ షాట్ ఒకటి రా. సెంటా? ఓకే రైట్ రా. రైట్ నాన్న. బాయ్ రా.